కాసేపట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపారు. మేనిఫెస్టోలో జనరంజకమైన అంశాలకు చోటు కల్పించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. మేనిఫెస్టో అతిగా ఉండదని, చేయబోయే పనులు మాత్రమే చెబుతామని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. కొనసాగుతున్న పథకాలు, ఇప్పటివరకు అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ వాటికి ఇస్తున్న నగదును కొంత మేరకు పెంచుతున్నట్లు తేలి. దీంతో పాటు ఈసారి మేనిఫెస్టోలో మధ్యతరగతి ప్రజలు ఆకట్టుకునేలా పథకాలతో పాటు కొన్ని మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా చెప్పనున్నారని తెలిసింది. అనంతరం సీఎం జగన్ రేపటి నుంచి వరుసగా రోజుకు 3 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, సేపట్లోనే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024 విడుదల కాబోతుంది. మరికొద్ది సేపట్లోనే క్యాంపు కార్యాలయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024 విడుదలవుతుంది. అయితే దీనికి ఈ మేనిఫెస్టోకి నవరత్నాలు ప్లస్ అంటూ ఒక పేరైతే పెట్టారు. నవరత్నాలు కొనసాగింపుగా మరికొన్ని ప్రజారంజకమైనటువంటి పాలనను అందించేందుకు కూడా మరి ఈ మేనిఫెస్టో ఉండబోతుందని కూడా మరి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో 2024 విడుదలైతుంది. అయితే ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా మరి నవరత్నాల కొనసాగింపుగా కొన్ని ప్రయోజనకరమైనటువంటి మరి ప్రజా ప్రయోజనకరమైన సంక్షేమానికి సంబంధించినటువంటి మరి మరింత మేలు చేసే మరి ప్రజలకు మరింత మేలు చేసేటువంటి పథకాలు రాబోతున్నాయని కూడా పెద్ద ఎత్తున మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా గతంలో మరి ప్రచారంలో చేసినటువంటి హామీలతో పాటు మరికొన్ని హామీలను కూడా చేర్చి నవరత్నాలతో పాటుగా మరికొన్ని ఉండబోతున్నాయంటే కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా నవరత్నాలు ఖచ్చితంగా అమలు జరుగు తీరుతాయని కూడా ఆయన చెప్తున్న తరుణంలో నవరత్నాలు మరింత మెరుగుదిద్దే విధంగా ఉంటాయా లేకపోతే కొనసాగింపుగా ఉంటాయా అని కూడా ఒక చర్చ జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఈసారి మరి రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో రూపుదిద్దారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మహిళల క్షేమం కోసం మహిళలను మరింత బలోపేతం చేయడం కోసం కూడా 2019లో మరిన్ని పథకాలు తీసుకొచ్చారు. ఆ పథకాలకు తోడుగా మరింత ప్రయోజనం చేకూరేందుకు మహిళలనే పెద్దపీట వేస్తూ మరికొన్ని పథకాలు తీసుకొచ్చే విధంగా కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే నాడు నేడు అంటూ కూడా విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేసే దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాడు నేడు కూడా మరింత కొనసాగింపుగా మరి రాష్ట్రంలో మరికొన్ని పాఠశాలలు ఉండబోతున్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటికే అమలు జరుగుతున్నటువంటి దాదాపు 66 లక్షల మందికి సామాజిక పెన్షన్ కొనసాగింపుగా ఉంటాయని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 వరకు ఇస్తూ వచ్చింది. జనవరి నుంచి 3,000 సామాజిక పెన్షన్లు అందుకున్నటువంటి సామాజిక పెన్షన్ల పెంపు కూడా కీలకంగా మారబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే సామాజిక పెన్షన్లు దాదాపు మరొక 1,000 రూపాయలు పెంచుకుంటూ పోతారని ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో కొంత ఆసక్తికరంగా మారింది. దాదాపు 66 లక్షల మంది ఏదైతే లబ్ధి చేకూరుతున్నారో సామాజిక పెన్షన్లతో వీరు గత నెలలో వాలంటీర్లు లేక మరి ఇబ్బంది పడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 33 మంది వృద్ధులు మరణించిన నేపథ్యంలో మరి ఖచ్చితంగా తాను మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాను, మళ్ళీ అధికారంలో రావడంతోనే ఫస్ట్ సంతకం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు మీద ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో చెప్తున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా మరి అధికారంలో రాబోతున్న తరుణంలో తాను వాలంటీర్ల వ్యవస్థ మీద మరి ఫస్ట్ సంతకం ఉంటుందని కూడా ఆయన మరొక వాగ్దానాన్ని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. అంతేకాకుండా నవరత్నాలు కొనసాగింపుగా అంతేకాకుండా ఇప్పటి వరకు దాదాపు 15,000 రూపాయల నుంచి మరి చేస్తున్న పరిస్థితుల్లో అమ్మఒడి ఏ విధంగా ఉండబోతుంది, అమ్మఒడిలో ఏమైనా మార్పులు చేస్తారా, ఇప్పటి వరకు కూడా ప్రైవేట్
పబ్లిక్ స్కూల్స్ కూడా మరి ప్రైవేటు ప్రభుత్వ స్కూల్స్ కూడా విద్యార్థులకు ఒక కుటుంబంలోని ఒక విద్యార్థికి ఇస్తున్న పరిస్థితి. అయితే ఈ మొత్తాన్ని ఏమైనా పెంచుతారా లేదా లేకపోతే ఇద్దరికి ఏమైనా ఇస్తారా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో అమ్మఒడి ఎలా ఉండబోతుంది అని కూడా చూస్తున్నారు. అంతేకాకుండా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. డ్వాక్రా రుణమాఫీ ఈసారి ఉండబోతుందా? ఖచ్చితంగా 2019లో మరి డ్వాక్రా రుణమాఫీ ప్రధాన కీలకంగా మారింది. అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మరి ఈ మేనిఫెస్టోలో మరి కీలకంగా మారబోతుందని కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, అంతేకాకుండా ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పటికే దాదాపు 25 లక్షలకు చేరినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఏ విధంగా తుది మెరుగులు దిద్దుతారని కూడా ఇప్పటికే ఉంది. జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన తుది కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఒకవైపేమో అంశం కీలకంగా మారింది. మరికొద్దిసేపట్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో 2024 మరి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారా అన్నది. కోటేశ్వర ఒకవైపేమో ఇటు బీజేపీ కానీ అటు టీడీపీ కానీ జనసేన కానీ మరొక వైపు కాంగ్రెస్ కూడా ఈ యొక్క వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీటన్నిటికి ధీటుగా అంటే మరొకసారి అధికారంలోకి రావడానికి ఈసారి అయితే మేనిఫెస్టోలో జనరంజకమైన అంశాలకు చోటు కల్పించినట్లుగా కూడా వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి జనాలను ఏ విధంగా అట్రాక్ట్ చేసేటువంటి అంశాలు ఇందులో పొందుపరిచినట్లు మనకు తెలుస్తా ఉంది. దాంతోపాటు జనాలు ఆకర్షించే అవకాశాలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా దీనికి సంబంధించి? ఆనంద్, ప్రతి పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో చాలా కీలకంగా ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారు, మేనిఫెస్టో అనేది బైబుల్ ఖురాను మా భగవద్గీతగా భావిస్తాను, ఖచ్చితంగా నేను అమలు చేసేవి మాత్రమే ఈ మేనిఫెస్టోలో ఉంటాయని కూడా గతంలోనే ప్రకటించారు. నేను అమలు సాధ్యం అయితేనే ఈ మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి కూడా అమలు చేసే అంశాలు మాత్రమే అమలు చేసే హామీలు మాత్రమే ఉంటాయని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచార సభల్లో చాలా చోట్ల ఆయన ప్రస్తావించారు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం. అయితే మేనిఫెస్టో అనేది ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి, అంతేకాకుండా హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉండడం కుదరదు. ఖచ్చితంగా తాను ఏదైతే ఉందో మరి మేనిఫెస్టోని బైబుల్ ఖురాను భగవద్గీతగా పాటిస్తాను, ఖచ్చితంగా దాదాపు 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఖచ్చితంగా 99% అమలు చేసి ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజల దీవెనలు కోరాను, ప్రజల మద్దతు కోరాను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న తరుణంలో ప్రజా రంజకమైనటువంటి మరి పథకాలను తీసుకొచ్చి మరింత ప్రయోజనం చేకూరే విధంగా ప్రజలను ఆదుకునే విధంగా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రస్తుతం విడుదల చేస్తున్న మేనిఫెస్టో ముందుగానే మరి ఉమ్మడి మేనిఫెస్టో అంటూ కూడా తెలుగుదేశం కొన్ని 6 గ్యారంటీలతో ఏదైతే మరి తీసుకొచ్చిందో 6 గ్యారంటీలకు ధీటుగా ఎలా ఉండబోతుంది. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో మన పక్క రాష్ట్రాల్లో కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణలో కానీ మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు ఉంటుందని కూడా మరి అమలు చేసిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం చెప్తూ ఉంది, ఖచ్చితంగా మేము తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ ఉన్న నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా, ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తుందని కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అయితే అమలు సాధ్యమైన ప్రస్తుతం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇది వివాదాస్పదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన మహిళలను ఆకర్షించే విధంగా ఎటువంటి పథకాలు రాబోతున్నాయో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతున్న తరుణంలో మరింత మెరుగులు దిద్ది, అంతేకాకుండా మేనిఫెస్టో అనేది ఖచ్చితంగా మరి ప్రజారంజకంగా ఉండాలి, ప్రజా ప్రయోజనకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే గతంలో ఉగాది సందర్భంగా మేనిఫెస్టో ఉంటుందని చెప్తున్నా కానీ మరింత ఆలస్యమైంది. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మేనిఫెస్టోకి రిలీజ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ మేనిఫెస్టో మీద ప్రజలు మరి ఎంతవరకు ఆకర్షితులవుతారు, ఎంతవరకు ప్రజల మద్దతు తెలుపుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది, ఒక ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఇచ్చినటువంటి నవరత్నాల పథకాలకు దాదాపు ప్రజలంతా ఆకర్షితులై దాదాపు 151 స్థానాలను వైసీపీ పొందిన నేపథ్యంలో ఈసారి మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రజలను రంజింపజేస్తుంది, ప్రజలను ఆకట్టుకుంటుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది. అంతేకాకుండా ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా ఏమైనా రూపొందించారా, మంచి ఆకర్షణమైనటువంటి పథకాలు తీసుకురాబోతున్నారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్సీపీ 2024 మరి మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.